సో లెట్ us స్టార్ట్ విత్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్లో లాస్ట్ టాపిక్ అనమాట. లాస్ట్ కొన్ని టాపిక్స్ ఉన్నాయి, కవర్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ది ఏంటంటే 1 సెకండ్. ఇప్పుడు టైం ఎంత అంటే 3:07 ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి రికార్డ్ చేస్తున్నాను. ఓకే డన్. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. లిమిటేషన్ ఆన్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే. ఇండియన్ కంపెనీ ఏం చేస్తుందంటే బారోడ్ మనీ ఫ్రమ్ ఇట్స్ ఫారిన్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అండ్ ఇఫ్ సచ్ ఇంట్రెస్ట్ ఎక్సీడ్స్ 1 crore దెన్ దిస్ సెక్షన్ విల్ అప్లై. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఏదైతే పే చేస్తావో అసోసియేట్ ఎంటర్ప్రైజ్కి 1 crore దాటినప్పుడు ఈ సెక్షన్ అప్లికబుల్ అవుద్ది. ఆర్ ఇంకోటి ఏంటి, ఇఫ్ ఇండియన్ కంపెనీ బారోడ్ మనీ ఫ్రమ్ అన్రిలేటెడ్ కంపెనీ ఇన్ ఫారిన్ బట్ ఫారిన్ అసోసియేట్ హ్యాడ్ గివెన్ గ్యారంటీ టు సచ్ అదర్ ఫారిన్ అన్రిలేటెడ్ కంపెనీ అండ్ దెన్ ఆల్సో దిస్ సెక్షన్ విల్ అప్లై. ఏమైనా అర్థమైంది? అది అర్థం కదా, చెప్తాను. ఈడెవడు ఉత్తేజ్, వీడు మురళి, వీడు జీవన. ఓకే, మురళిగాడు నాకు 100 crores అప్పు ఇచ్చాడు. కానీ దానికి అప్పుకి మన జీవన ఏం చేశాడంటే గ్యారంటీ ఇచ్చాడు. ఓకే, గ్యారంటీ ఇస్తే ఈ జీవన్కి నా కంపెనీలో ఒక 40% షేర్స్ ఉన్నాయి. అంటే ఏంటి, ఇప్పుడు వీడు ఏమవుతున్నాడు, ఇప్పుడు నాకు అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ఏదైతే ఉందో అది ఎవరికి ఇచ్చారు, థర్డ్ పార్టీకి ఇచ్చారు గ్యారంటీ. అప్పుడు ఇది ఏమవుతుంది, మురళి కూడా నాకు అసోసియేట్ ఎంటర్ప్రైజ్. ఇఫ్ ఇండియన్ కంపెనీ బారోడ్ మనీ ఫ్రమ్ అన్రిలేటెడ్ కంపెనీ, ఎవడు మురళి అన్న కూడా అన్రిలేటెడ్ కంపెనీ ఇన్ ఫారిన్ బట్ ఫారిన్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్, వీడు నాకు అసోసియేట్ ఎంటర్ప్రైజ్ హ్యాడ్ గివెన్ గ్యారంటీ టు సచ్ అదర్ ఫారిన్ అన్రిలేటెడ్ పర్సన్ దెన్ ఆల్సో దిస్ సెక్షన్ విల్ అప్లై. అప్పుడు కూడా ఈ సెక్షన్ అప్లికబుల్ అవుద్ది. ఓకేనా? ఓకే, మ్యాక్సిమం డిడక్షన్ ఎంత ఇస్తూ ఉంటారు, 30% ఆఫ్ ఈబీఐ టీడీఏ. ఈబీ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ఇంట్రెస్ట్ అమోర్టైజేషన్ ఎంత అయితే దాంట్లో ఏంటి క్వశ్చన్లో ఇంట్రెస్ట్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్, ట్యాక్స్ ఇవన్నీ యాడ్ చేస్తే విల్ గెట్ ఈబీఐ టీడీఏ. మ్యాక్సిమం ఎంత అలో చేస్తాం, 30%. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి అలౌడ్ యాక్చువల్ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆర్ 30% ఈబీఐ విచ్ ఎవర్ ఈస్ ఎంత ఇస్తాం, మ్యాక్సిమం 30% ఇవ్వాలి అంతే. ఇక్కడితో కాన్సెప్ట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఏం చేయాలి, మనం సమ్స్ సాల్వ్ చేయాలి. లెట్ us స్టార్ట్. ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 26. An Indian company has borrowed 80 crores on 1/4/22 from Messrs. T.L. Incorporation, a company incorporated in London at an interest rate of 10% per annum. ఎంతట ఇంట్రెస్ట్ రేట్ 10% per annum అంట. ఓకే, ఇప్పుడు చూడు, ఎన్పి అనేది ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. అది ఎవరి దగ్గర నుంచి బారో చేసుకుంది, టీఎల్ దగ్గర నుంచి బారో చేసుకుంది. అంత 80 crores. ఓకే, వెరీ గుడ్, మంచిగా బారో చేసుకున్నాం. The said loan is repayable over a period of 5 years. Okay. Further, a loan is guaranteed by Messrs. ST Incorporation. ఎవరు గ్యారంటీ ఇచ్చారంటే ST Incorporation. వీడికి గ్యారంటీ ఇచ్చాడు. ఇది ఎక్కడ ఉంది, యూకేలో ఉందంట. మిస్టర్ ట్వీడ్ ఇంకార్పొరేషన్. ఇప్పుడు ఎవడట, మిస్టర్ ట్వీడ్ అంటే వీడి పేరు. వీడేం చేశాడంట, ఏ నాన్ రెసిడెంట్ అంట. హోల్డ్స్ షేర్స్ 40% ఆఫ్ ఓటింగ్ పవర్ బోత్ ఎన్పీ. ఈ ఎన్పీలో 40% అండ్ ఎస్టీలో 40% ఉంది. ఇప్పుడు ఎన్పీలో వీడికి 40% కంట్రోల్ ఉందంటే ఏమవుతుంది, ఇది ఎన్పీకి ట్వీడ్కి ఏమవుతుంది, మోర్ దెన్ 26% షేర్స్. కాబట్టి ఇది ఏమవుతున్నాడు, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అవుతున్నాడు. వీడికి ఇందులో కూడా ఎన్ని ఉన్నాయి, 40%. అంటే ఇది ఎస్టీ లిమిటెడ్ కూడా ఎవరిదే, వీడిదే. ఎస్టీ లిమిటెడ్, ఎన్పీ లిమిటెడ్ ఏమవుతున్నారు, అసోసియేట్ ఎంటర్ప్రైజ్. అంటే అసోసియేట్ ఎంటర్ప్రైజ్ ఏమి ఇచ్చింది, గ్యారంటీ ఇచ్చింది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, సో it is an international transaction and transfer pricing provisions will be applicable. అడేమడుగుతాడు నేను చూడు, calculate the amount of interest to be disallowed under the head of PGBP expenses in computation of NP and giving appropriate reasons. ఫస్ట్ ఏంటి, నెట్ ప్రాఫిట్ కూడా ఇచ్చాడు. నెట్ ప్రాఫిట్ అంతటా 7 crores ఆఫ్టర్ డెబిటింగ్ ద అబౌవ్ ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ ఛార్జ్ ఆఫ్ 6 crores, ఇన్కమ్ ట్యాక్స్ 4 crores. ఎంతవరకు అడేమడిగాడు నేను, క్వశ్చన్ ఏంటి, ఈ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి డిజాల్వ్డ్ అండర్ ద హెడ్ పీజీబీపీ కింద ఎంత నువ్వు డిజాల్వ్ చేస్తావు. ఓకే, చూడు, ఏంటంటే యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ టీపీ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్, ఇఫ్ ఇన్ అన్
If an Indian company borrowed loan from unrelated party and such loan is guaranteed by related party to the unrelated party, then maximum interest allowed under PGBP is 30% of EBA TDA. ఇంట్రెస్ట్ ఎంత అలో చేస్తూ ఉంటా 30% మాత్రం అలో చేస్తూ ఉంటాయి. హెన్స్ ఇన్ ద గివెన్ క్వశ్చన్ మిస్ ఎన్పి లిమిటెడ్ బారోడ్ ఏ లోన్ ఫ్రమ్ మెసెస్ టీఎల్ లిమిటెడ్, అంతే కదా, టీఎల్ దగ్గర నుంచి బారో చేసుకున్నాడు. సచ్ లోన్ ఈజ్ గ్యారంటీడ్ బై అసోసియేట్ ఎంటర్ప్రైజ్ బికాజ్ ట్వీడ్ ఎవడైతే ఉన్నాడో వాడికి ఏమన్నా హోల్స్ 40% ఓటింగ్ పవర్ ఇన్ బోత్ ఎన్పీ అండ్ ఎస్టీ లిమిటెడ్ విల్ బి ట్రీటెడ్ ఎస్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్. ఇప్పుడు ఎస్టీ లిమిటెడ్ ఎలా ట్రీట్ చేస్తారట, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ కానీ ట్రీట్ చేస్తారు. హెన్స్ ట్రాన్స్ఫర్ ప్రొవిజన్స్ అప్లికబుల్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం, కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతలో చేయమని చెప్పాడు, ఈబీఐటీడీ మీద 30%. నెట్ ప్రాఫిట్ ఎంతంట చెప్పాడు కదా, 7 crores పర్టికులర్స్ అమౌంట్. కంప్యూటేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు బి డిసైడ్ కదా. ఇప్పుడు ఏం చేస్తావు, ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం నెట్ ప్రాఫిట్లో ఆల్రెడీ అన్నీ మేనేజ్ చేసేస్తాం కదా. నెట్ ప్రాఫిట్లో వస్తుంది, ఇది P&L అనుకో, ఎక్స్పెన్స్ అన్నీ చూపించేస్తాం, ఇక్కడ వచ్చేది నెట్ ప్రాఫిట్. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ఇంట్రెస్ట్ని మేనేజ్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఎంత మేనేజ్ చేస్తాం చెప్పు, అక్కడ మనం ఎంత బారో చేసుకున్నాం, 80 crores బారో చేసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఓకేనా, 80 crores బారో చేసుకున్నాం, 10% రేట్ ఆఫ్ అంటే అంత 8 crores మన ఇంట్రెస్ట్ కింద మైనస్ చేసేసాం. సో వీ విల్ యాడ్ బ్యాక్. ఎందుకు యాడ్ బ్యాక్ చేస్తున్నాం చెప్పు, ఈబిఐటిడిఏ ఇంట్రెస్ట్ యాడ్ చేయాలి, ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఎంతట, డిప్రిసియేషన్ ఇచ్చే చూడు, ఎక్కడ ఇచ్చాడు, ఇన్కమ్ ట్యాక్స్ 4 crores అంట, 4 crores యాడ్ చేశా, ఇన్కమ్ ట్యాక్స్ 4 crores యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకేముంది, ఇంట్రెస్ట్ ఎంతట 7 crores. నెట్ ప్రాఫిట్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ వాజ్ 7 crores ఆఫ్టర్ డెబిటింగ్ ది అబవ్ ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్ ఆఫ్ 6 crores. డిప్రిసియేషన్ ఎంతట 6 crores. విల్ యాడ్ బ్యాక్ డిప్రిసియేషన్ ఆల్సో. డిప్రిసియేషన్ అయిపోయింది, ఇంట్రెస్ట్ అయిపోయింది, ట్యాక్స్ అయిపోయింది. అన్అబ్జర్వ్డ్ అమౌంటైజేషన్ ఏమైనా ఉందో ఏమీ లేదు కాబట్టి. సో టోటల్ ఎంత వచ్చింది, 25 lakhs. ఇదేంటి, ఈబీఐటీడీఏ, దీని మీద 30% కట్టు. ఇంట్రెస్ట్ ఎలా మ్యాక్సిమం ఎంత ఎలా చేస్తుంది, 30% ఆఫ్ ఈబీటీటీ అంటే 7,50,000. బట్ ఆడ ఎంత తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నాడు, 8 lakhs తీసుకున్నాడు. ఓకే, 8 lakhs ఇంట్రెస్ట్ ఎంత అయితే 8 lakhs ఇంటి నుంచి తీస్తే ఎంత, మన ఎంత ఇంట్రెస్ట్ బి డిజర్వ్డ్ యాజ్ డిడక్షన్ ఎంత ఎక్స్ట్రా తీసేసుకున్నాం, 30%. ఈ 50 lakhsని మనం నెక్స్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ క్లియర్. ఇదంతా థియరీ, ఇదంతా రాసుడు థియరీ, క్యాలిక్యులేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడు, ఇది రిపీట్, సేమ్ క్వశ్చన్ ఉంటుంది, రిపీట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, ఇంపార్టెంట్. Mrs. R Limited, an Indian company, borrowed 100 crores from M Limited, a company incorporated in Singapore. ఏంటంట, ఆర్ లిమిటెడ్ ఎవరి దగ్గర నుంచి బారో చేసుకున్నాడు, M లిమిటెడ్ దగ్గర ఎంత 100 crores బారో చేసుకున్నాడు. ఓకే, ఆ తర్వాత దిస్ లోన్ ఈజ్ గ్యారంటీడ్ బై ఎల్ లిమిటెడ్, ఎవరు ఇచ్చారట గ్యారంటీ, ఎల్ లిమిటెడ్ ఇచ్చారట. ఏ కంపెనీ ఇంకార్పొరేటెడ్ యూఎస్ఏ, ఎల్ లిమిటెడ్ హోల్డ్స్ 30% షేర్స్ ఇన్ ఆర్ లిమిటెడ్, ఇది మనం దాంట్లో 30% షేర్స్ హోల్డ్ చేస్తుంది. ప్రొవైడ్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇట్స్ P&L పర్టికులర్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తావు, ఇది ఇంపార్టెంట్, ఇది జస్ట్ వర్కింగ్ నోట్స్ కింద ఫస్ట్ ఒకసారి చెప్తాను, దాని తర్వాత యాక్చువల్ సమ్ చెప్తా. ఫస్ట్ ఏంటంటే ఆడు మన ఏం అడిగారు, క్యాల్కులేట్ ద ఇన్కమ్ అంటారు ద హెడ్, పీజీబీపీలో ఎంత చూపిస్తావు, పీజీబీపీలో ఎందుకు వస్తుంది, ఇంట్రెస్ట్, నెట్ ప్రాఫిట్ కదా, బిజినెస్ మీద వచ్చిన ప్రాఫిట్ ఎక్కడికి వెళ్తుంది, పీజీబీపీకే కదా. For the assessment 23-24, assuming the gross profit is calculated as per the provisions of Income Tax Act and the depreciation is also as per Income Tax. To give appropriate reasons for your workings, assume none of the companies are engaged in the business of banking. ఇప్పుడు ఏం చేస్తాం, అసెస్మెంట్ ఇయర్ 22-23, ఫస్ట్ ఏం ఇచ్చాడు 23-24, 21-22 చేస్తాం అనమాట. అంటే ఏం చేస్తాం ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ 21-22. ఫస్ట్ P&L వేసుకోవచ్చు, చూడు P&L ఆడు ఇచ్చాడు గ్రాస్ ప్రాఫిట్ 163 ఇచ్చాడు. ఆడు ఏమి ఇచ్చాడు, ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్సెస్ 280, 589, 250, 271, ఇవన్నీ తీసాక ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే, ప్రాఫిట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ 240.
సో నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 240 వచ్చింది. మన టార్గెట్ ఏంటి? ఈ నెట్ ప్రాఫిట్ తీసుకొని ఈబీఐ టీడీఏ దగ్గరికి వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఎంత? 589 యాడ్ చేసుకో. ట్యాక్స్ ఎంత? 271 యాడ్ చేసుకో. దాని తర్వాత ఇంకేముంది? డిప్రిసియేషన్ 250 యాడ్ చేసుకుంటే ఎంత వచ్చింది? ఈబీఐ టీడీఏ 1350. అందులో 30% మనం అలా చేయాలి. అందులో 30% అంటే ఎంత? 405. కానీ మనం కూడా ఎంత క్లెయిమ్ చేసుకున్నాడు? ఇంట్రెస్ట్ 589 క్లెయిమ్ చేసుకున్నాడు. కానీ అడిగి ఎంత వస్తుంది? 405. అంటే ఎక్సెస్ ఎంత క్లెయిమ్ చేసాడు? 589 - 405 184 ఎక్సెస్ క్లెయిమ్డ్. ఓకేనా? అదే మనం ఇక్కడ చూపిస్తాం ఆన్సర్. నెక్స్ట్ ఏంటంటే అసెస్మెంట్ ఇయర్ 22-24 ఎంత ఇచ్చాడు ప్రాఫిట్? 1550. దాని మీద ఎక్స్పెన్సెస్ ఏమన్నా చూడు, ఇంట్రెస్ట్, 2 ఫర్ డిప్రిసియేషన్, ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మైనస్ చేశాను. ఇప్పుడు ఎంత వచ్చింది? నెట్ ప్రాఫిట్ 525 వచ్చింది నెట్ ప్రాఫిట్. ఈ 525ని తీసుకొని దానికి ఈబీఐ టీడీఏ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత దీంట్లో చూడు, ఇంట్రెస్ట్ 238 యాడ్ చేయి. దాని తర్వాత డిప్రిసియేషన్ 254 యాడ్ చేయి. దాని తర్వాత ఇంకో ఇంట్రెస్ట్ ఏముంది? 232. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఎంత వచ్చింది? ఫిగర్ 1259 వచ్చింది. 1249 వచ్చింది. సారీ, ఓకే 1249 వచ్చింది. ఈ 1249 ఏమంటావు? దాని పేరేంటి? ఈబీఐ టీడీఏ. దీని మీద ఎంత? 30% కట్టు. ఎంత వస్తుంది? 30% కడితే 374.7 వస్తుంది. 1249లో 30% కడితే ఎంత వచ్చింది? 374.7 వచ్చింది. ఆల్రెడీ మనం ఎంత క్లెయిమ్ చేసుకున్నాం? ఇప్పుడు ప్రజెంట్ క్లెయిమ్ చేసింది ఎంత అంటే 238. సో 238 తీసేయగా ఇంకా ఎంత ఎక్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు మనం? 136.7. అంటే లాస్ట్ ఇయర్లో ఎంత వచ్చింది మనకి ఎక్సెస్? 184. అది క్లెయిమ్ చేసుకోవచ్చు కదా. అంటే మిగిలినంత 184 - 136.7 చేస్తే ఎంత వస్తుంది? 40 పాయింట్ సంథింగ్ చేంజ్ వస్తుంది. అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం. క్యారీ ఫార్వర్డ్ ఎన్ని ఇయర్స్ చేసుకోవాలి? అలాగా 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఏమన్నా. ఓకే, అదనమాట. ఇప్పుడు ప్రాపర్ వే ఆఫ్ ప్రజెంటేషన్ చూద్దాం. ఓకే, చూడు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ అండర్ ద హెడ్ పీజీబీపీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 23-24. ఇంట్రెస్ట్ అలౌబుల్ అండర్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 1630. అలౌడ్ ఎక్స్పెన్సెస్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ఈబీఏ టీడీఏ ఎంత అలౌ చేస్తున్నాడు? 280. అంటే ఈబీఏ టీడీఏ ఎంత వచ్చింది? 1350. ఏమన్నా అర్థమైందా? ఈ అలౌడ్ ఎక్స్పెన్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఈబీఏ టీడీఏ ఎంత? 280 అట. ఎలా చెప్పావు 280 అని? కింద రాశాం కదా. మ్యాక్సిమం అలౌడ్ ఎంత? 1350. ఒకసారి ఏదో తప్పు చెప్తాను. అలౌడ్ ఎక్స్పెన్స్ ఫర్ క్యాలిక్యులేషన్ ఈబీఏ టీడీఏ ఎంత? 280 ఎందుకు? అబ్బా, ఇది చూడు, ఇది వేరే అప్రోచ్ అనమాట. ఏంటి? గ్రాస్ ప్రాఫిట్ 1630. గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 1630 తీసుకున్నాను. తీసుకోండి, గ్రాస్ ప్రాఫిట్ 1630. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ ఇవన్నీ యాడ్ చేయాలి. అవన్నీ యాడ్ చేయడం కదా మనం ఏం తీసుకున్నాం? ఇది తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్ ఇది ఈ ఒక్కటి మైనస్ చేసాం అనుకో, మిగిలిన యాడ్ అయిపోయి ఉంటాయి కదా. అలాగా ఇది ఏం చేశాడు? అలౌడ్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో ఆ ఒక్క అలౌడ్ ఎక్స్పెన్స్ని మనం మైనస్ చేసాం. ఇంక మిగిలిన అలౌ చేయలేదు. ఈ అలౌడ్ అని కాదు, అలౌడ్ ఇన్ ద సెన్స్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ మైనస్ చేసాం అంతే. అప్పుడు ఇంకా మిగిలిన బ్యాలెన్స్ వచ్చింది. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, టీడీఎస్, అంటే దాని అర్థం ఏంటి? టోటల్ గ్రాస్ ప్రాఫిట్లోంచి ఏది ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిసియేషన్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే అవన్నీ మైనస్ చేసాయి. అవన్నీ మైనస్ చేసేస్తే మిగిలిన బ్యాలెన్స్ ఈబీఐ టీడీఏ అయిపోతుంది కదా. సో ఎంత వచ్చింది? ఈబీఐ టీడీఏ 1350. 30% ఎంత? 450. ఇంకా మనం క్లెయిమ్ చేసింది ఎంత? 489. సో 589. ఎక్సెస్ క్లెయిమ్ చేసిన 184. ఈ 184 ఏం చేస్తే ఇంట్రెస్ట్ టు బి డిసలౌడ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 22-23 అండ్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ ద అప్ టు 8 అసెస్మెంట్ ఇయర్స్ వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌబుల్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 23-24. ఏం చేస్తే ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఎంత ఉంది? 1550 ఉంది గ్రాస్ ప్రాఫిట్. 1550. ఓకే. అలౌడ్ ఎక్స్పెన్స్ ఫర్ ఈబీఐ టీడీఏ ఎంత? 1550 అయితే అందులో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఒకటే కదా అలౌ చేస్తాం. అది -301 తెస్తే 1249 కంప్లీట్లీ ఈబీఐ టీడీఏ. దాని మీద 30% కడితే ఎంత? 374.7. కానీ మనం ఈ ప్రజెంట్ ఇయర్లో ఎంత క్లెయిమ్ చేస్తాం? 238. అంటే ఇంకా ఎంత ఎక్సెస్ క్లెయిమ్ చేయొచ్చు? 136.7 క్లెయిమ్ చేయొచ్చు. ఓకే. ఇంకా నేను లాస్ట్ ఇయర్లో మనం ఎంత ఇప్పుడు 184 క్లెయిమ్ చేసాం.
ఇంకా డిసలవ్ చేశారు. ఇప్పుడు ఆ 184ని ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే చేయలేం. ఎంతవరకు క్లెయిమ్ చేయొచ్చు? 136.7. సో 184 ఇంకా 47.3 ఏం చేస్తాం? ఇంకా నెక్స్ట్ 7 years వరకు యూ కెన్ క్యారీ ఫార్వర్డ్. ఇప్పుడు ఏం చేస్తావు? నార్మల్గా ఈబీఐటీడీ ఎంత? ఇది ఆన్సర్ ప్రజెంటేషన్ గుర్తుంచుకొని జస్ట్ ఈబీఐటీడీఏ 1249. అందులోంచి ఏమి అలౌ చేస్తావు? 374.7 అలౌ చేస్తే మిగిలింది ఏమవుతుంది? ఇది గ్రాస్ ప్రాఫిట్ అవుతుంది. ఎంత? 874.3 గ్రాస్ ప్రాఫిట్. ఇది మిగిలిన బ్యాలెన్స్ అనమాట. 1249 నుంచి ఏం తీస్తాను? ఇప్పుడు ఇంట్రెస్ట్ తీస్తా అంటే ఇది ఏంటి? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ డిప్రిషియేషన్ అలా అన్నమాట. ఇప్పుడు కూడా నువ్వు గమనించాల్సింది ఏంటి? వీడు కూడా ఎలా చేశాడు చూడు. అటు చూపించింది ఏం చూపించాడు? 1249 మైనస్ నీళ్ళు అంట 374. జస్ట్ మెన్షన్ చేసాడు అంతే, ఇంకేం చేయలేదు వీడు. 1249 అక్కడతో ఆపే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇన్కమ్ అండర్ ద హెడ్ పీజీపీపీ హెడ్ కింద ఎంత వస్తుంది? ఈబీఐటీడీ ఎంత ఉంది ఇప్పుడు? 1249. దాని మీద మ్యాక్సిమం ఇంట్రెస్ట్ ఎంత అలౌ చేస్తాం? 374.7 అలౌ చేస్తాం. 374.7 అలౌ చేసాయి. మైనస్ ఇంకేముంది? డిప్రిసియేషన్ మైనస్ చేస్తాం కదా, డిప్రిసియేషన్ కూడా మైనస్ చేసాయి. డిప్రిసియేషన్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 254 ఉంది డిప్రిసియేషన్, అది కూడా మైనస్ చేస్తే మిగిలిన బ్యాలెన్స్ ఏమైంది? 620.3 విల్ బీ ఏమవుతుంది? ట్యాక్సిబుల్ ఇన్కమ్ అండర్ ద హెడ్ పీజీబీపీ. ఇది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇది యాక్చువల్లీ టాపిక్ అనమాట. ఎన్జేఏ అంటే ఏంటంటే సింప్లీ ఎన్జేఏ అంటే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కంట్రీస్తో, ప్రతి కంట్రీతో ఏముంటాయి? అగ్రిమెంట్స్ ఉంటాయి. డిటిఏ అగ్రిమెంట్స్, డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ అని ఉంటాయి. ఇలా డిఫరెంట్ కంట్రీస్తో ఉన్నప్పుడు ఏమైతే వాళ్ళు మనకి ఇండియన్ గవర్నమెంట్కి ఏం చేస్తారు? ఇండియన్ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ డేటా దే విల్ ట్రాన్స్ఫర్ ద ఎస్ఎస్సి యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. అయితే ఈ పర్టికులర్ ఎన్జేఏ కంపెనీ ఏదైతే ఉన్నాయో అందులోంచి మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి రాదు. ఎందుకంటే మనకు తెలుసు కదా ఏంటి దాని పేరా? స్విస్ బ్యాంక్లో దాచుకుంటారంట కదా. ఇది ఎక్కడ ఉంటుందంటే సైప్రస్ అని ఒక కంట్రీలో ఉంటుందంట. సో ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు ఇన్ఫర్మేషన్ షేర్ చేయట్లేదు అనుకో, వాళ్ళని ఏమంటామంటే నోటిఫైడ్ జ్యూరిస్డిక్షనల్ ఏరియాస్ అని పిలుస్తారు అన్నమాట వీళ్ళు. ఓకే, వీళ్ళతో ఇప్పుడు కూడా ఎవరైనా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళని ఏమంటామంటే వాట్ యూ కెన్ సే, వాళ్ళని ఏమంటాం చూడు. వాళ్ళతో ఏమైనా అగ్రిమెంట్ అయితే వాళ్ళతో ఎక్కువ అంటే వాళ్ళ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ రాదు కాబట్టి వాళ్ళకి 30% స్లాబ్ రేట్ మీద మనం ట్యాక్స్ చేస్తాం. చూడు దాని మీద కంటెంట్ ఒకసారి. ఎన్జేఏ మీన్స్ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ area that is Indian government does not have any agreement with such countries for exchange of information. If any individual or company enters into any transaction with any company located in NJA, then such company will be treated as associate enterprise. వాళ్ళతో ఏమైనా అగ్రిమెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు ఏమంటారు? అసోసియేట్ ఎంటర్ప్రైజ్. అండ్ సేల్ అండ్ సచ్ ట్రాన్సాక్షన్ విల్ బి ట్రేడ్ యాజ్ ఆ ట్రాన్సాక్షన్ ఏమైనా చెప్తాం మనం? ఇమ్మెటీరియల్ ట్రాన్సాక్షన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటాం. సో విల్ అప్లై ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ విల్ బి అప్లికబుల్. ఓకే, ఎఫెక్ట్ ఆఫ్ ట్రీటింగ్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ వల్ల చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి ద వేరియన్స్ ఆఫ్ 3% ఈజ్ నాట్ అవైలబుల్. ద వేరియన్స్ ఆఫ్ 3% అంటే ఏంటి? మనం ఏం చేస్తాం? 2-3 కంపెనీకి ఏఎల్పీలు ఉన్నాయనుకో, ఏఎల్పీలు యావరేజ్ తీసుకొని యావరేజ్ కనుక మోర్ దాన్ 3% కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే వాటిని కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఆ బెనిఫిట్ వీళ్ళకి ఇవ్వరు. నెక్స్ట్ ఏంటంట? ఎనీ ఇంట్రెస్ట్ పెయిడ్ ఆన్ ఇండివిజువల్ లొకేటెడ్ ఇన్ ఎన్జేఏ దెన్ ద టీడీఎస్ వుడ్ బి 30%. హైయెస్ట్ నాట్ నార్మల్ ట్యాక్స్ రేట్ అప్లికబుల్ కావదు. వీళ్ళకి 30% స్లాబ్ రేట్లో పడతారు. ఆల్వేస్ డిడక్టెడ్ హయ్యర్ రేట్స్. సో ఏంటిట? ఇది ఒక ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూడు. హౌ మెనీ ఎన్జేస్ ఆర్ నోటిఫైడ్ బై ఇండియన్ గవర్నమెంట్ టిల్ డేట్? ఈ రోజు వరకు మొత్తం 0, ఏమీ లేవు. ఆ సైప్రస్ అన్నది కూడా మొన్న నోటిఫికేషన్ ఇచ్చి మనకి దానికి కన్వర్ట్ చేసాడు. లేటెస్ట్ స్టార్ట్ దేంతో స్టార్ట్ చేస్తున్నాం? ఈ టాపిక్ మీద 3 క్వశ్చన్లు ఉన్నాయి. 23, 24, 25. లేటెస్ట్ స్టార్ట్ విత్ 23. ఏం చెప్తున్నాడు? ఏజే an Indian company provides technical services to a company XYZ located in NJA. ఎన్జేఏలో ఉన్న వాళ్ళతో ఎంత పర్సెంటేజ్? 40%. అయితే అది ఇప్పుడు ఎన్జేఏలో ఉంటే అది ఏమవుతుంది? అసోసియేట్ ఎంటర్ప్రైజ్లో ఉన్న వాళ్ళతో 40 lakhs అట.
It charges 42 lakhs in similar services rendered to PQR incorporation in it, which is not located in NJ. NJ లేని వాళ్ళకి అయితే 42 అట. అంటే అసోసియేట్ ఎంటర్ప్రైజ్తో ఎంత 40 lakhs అంటే 2 lakhs తక్కువ చూపిస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి యాడెడ్ యాజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్. ఇది ఎన్జిఐతో ట్రాన్సాక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఎ డీమ్డ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, సో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొవిజన్స్ విల్ బి అట్రాక్టెడ్. ఆ తర్వాత ఏంటంటే ఏఎల్పీ ఈజ్ మోర్ దెన్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఏఎల్పీ ఎంత 42 lakhs విచ్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ద ఇన్కమ్ అరైజింగ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఏజే అండ్ 42 lakhs. ఇట్ మే బి నోటెడ్ దట్ బెనిఫిట్ ఫర్ పెర్మిసిబుల్ వేరియేషన్ బిట్వీన్ ఏఎల్పీ అండ్ ద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎంటర్ ఇంటూ విత్ ఏజే. ఎన్జేఏ వాళ్ళతో ఏమైనా ఎంటర్ అయితే వాళ్ళకి ఏమవుతుంది వేరియేషన్ బెనిఫిట్ అనేది బెనిఫిట్ ఆఫ్ పర్మిసిబుల్ వేరియేషన్ అంటే ఏంటి 3% వరకు దాని అర్థమవుతుంది. ఏఎల్పి ప్లస్ ఏఎల్పి డివైడెడ్ బై 2 అని ఉంటుంది కదా, అది మోర్ దెన్ 3% అయితే నేను పట్టించుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఆ బెనిఫిట్ ఇక్కడ ఇవ్వము అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇక్కడ ఏం చెప్తున్నాడు, కేవీఎస్ లిమిటెడ్ ద ఎస్ఎస్సి హ్యాస్ సోల్డ్ గూడ్స్ ఆన్ 12/1/23 టు ఎల్ లిమిటెడ్ లొకేటెడ్ ఇన్ నోటిఫైడ్ జ్యూరిస్డిక్షన్ ఏరియా. చూడు క్వశ్చన్ నెంబర్ ఆన్సర్. కేవీఎస్ అనేవాడు ఎవరితో ఎంటర్ అయ్యాడట, ఎల్ లిమిటెడ్తో ఎంటర్ అయ్యాడు. ఎంతకి 10.5 crores ట్రాన్సాక్షన్. ఓకే, సేల్ చేసే 10.5 crores-కి. డ్యూరింగ్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కేవీఎస్ లిమిటెడ్ ఛార్జ్ 11.5 crores ఫ్రమ్ ఏజే. ఏజే దగ్గర నుంచి ఎంత ఛార్జ్ చేశాడు 11.5 crores, అండ్ 12 crores ఫ్రమ్ కేపీ దగ్గర నుంచి ఎంత 12 crores ఛార్జ్ చేసాడు. ఎన్జే ఉన్నవాడిని ఏమంటాం మనం, అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అంటాం. వాడికి ఎంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే దానికి ఇదేమంటున్నాడు, వైల్ సేల్స్ టు ఏజే అండ్ కేపీ అమౌంటింగ్ టు 20 lakhs వర్ ఆన్ సిఏఎఫ్ బేసిస్. వీళ్ళిద్దరికి సిఏఎఫ్ బేసిస్ మీద సేల్ చేశారంట. వాజ్ ఆన్ ది సేల్ టు ఎల్ లిమిటెడ్ వాజ్ ఆన్ ఎఫ్ఓబి బేసిస్. ఈ ఎల్ లిమిటెడ్కి మాత్రం ఏ బేస్ మీద, వీటికి మాత్రం ఎఫ్ఓబి బేసిస్ అంట. విచ్ పేడ్ ఓషన్ ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్ అమౌంటింగ్ టు 20 lakhs on purchases from KVS Limited. India has a double taxation avoidance agreement with USA, UK. The SSA has a policy of providing sales. అదంతా కాదురా, మరి ఈడేం చెప్తున్నాడు సరిగ్గా విను. వీళ్ళకి ఎఫ్ఓబి బేసిస్ మీద, వీళ్ళిద్దరికి ఏంటి సిఏఎఫ్ బేసిస్ మీద అని చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, the SSA has a policy of providing sales support service to all the customers except L Limited. వీడికి తప్ప వీళ్ళిద్దరికి ఏం చేస్తున్నాడు, సేల్స్ సపోర్ట్ కూడా ఇస్తున్నాడు. ఓకే, మనకి ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది. మనం ఏమడుతున్నాడు, కంప్యూటర్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్, ఎన్జేఏ మీద ఆర్మ్స్ లెంత్ ప్రైస్ మిక్స్ చేసాడు. మనకేం తెలుసు, రెండు అసోసియేట్ ఎంటర్ప్రైజ్ని అన్రిలేటెడ్ పార్టీని కంపేర్ చేయాలంటే రెండు కూడా కంపారబుల్ అమౌంట్స్లో ఉండాలి. ఫస్ట్ మనకి ఏం తెలుసు, నెట్ ప్రాఫిట్ తెలుసు కదా, ప్రొసీడ్స్ చార్జ్డ్ బై కేవీపీ ఎంతట, వీళ్ళిద్దరిని కంప్యూటేషన్ ఆఫ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఏజే కేపీ. వీళ్ళిద్దరికి ఒకటికేమో 11.5 అమ్మాడు, ఇంకోటికేమో 12 crores అమ్మాడు. 12 crores 11.5 crores. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంట, వీళ్ళిద్దరికి సిఏఎఫ్, వీడికేమో ఎఫ్ఓబి కదా. అసలు దాని అర్థం ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఎఫ్ఓబి బేసిస్ అంటే అప్ టు పోర్ట్ వరకే మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. అక్కడి నుంచి కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఎవరు బేర్ చేస్తాడు, ఇంపోర్టర్ బేర్ చేస్తాడు. అది ఎఫ్ఓబి బేసిస్. అదే సిఏఎఫ్ బేసిస్ అంటే ఏంటి, ఇది అప్ టు పోర్ట్ కదా, అప్ టు కస్టమర్ పాయింట్ దాకా తీసుకుపోతారు, యూఎస్ఏ దాకా తీసుకుపోతారు. దానికి ఏమి యాడ్ అవుతాయి అందులో, సారీ ఎఫ్ఓబి బేసిస్లో ఏముండదు, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్సూరెన్స్ ఉండదు. కానీ ఇదేంటి అప్ టు ద పాయింట్ ఆఫ్ క్లయింట్ కదా, ఏది ఎఫ్ఓబి సిఏఎఫ్ బేసిస్. అప్పుడే అందులో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇంకోటి ఏంటి ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నీకు అర్థమైందా. ఇప్పుడు లెటర్స్ ఇద్దాం. ప్రైస్ చార్జ్డ్ బై కేవీపీ ఎంత క్లియర్. ఇప్పుడు ఓషన్ ట్రాన్స్పోర్ట్ ఏమవుతుంది, వీళ్ళిద్దరికి సిఏఎఫ్ బేసిస్ మీద కాబట్టి సిఏఎఫ్ అంటే ఏంటి, ఎక్కువ అమౌంట్. ఇదేంటి తక్కువ అమౌంట్. మనం ఎక్కువ అమౌంట్ని తక్కువ అమౌంట్ కావాలి అంటే ఏం చేయాలి, మైనస్ చేయాలి కదా ఇది. ఎందుకంటే ఈ బెనిఫిట్ అప్ టు పోర్ట్ వరకే చూడాలంటే ఈ అమౌంట్ మైనస్ చేసేది, ఇద్దరికి మైనస్ చేసే. అప్పుడు ఏమవుతుంది, అది దట్ విల్ బి ఈక్వల్ టు, మనం దేనికి ఈక్వల్ చేస్తున్నాం, ఎల్ లిమిటెడ్కి ఈక్వల్ చేస్తున్నాం. ఓకే,
ఇంకోటి ఏంటంటే సేల్ సపోర్ట్ వీడికి ఇవ్వలేదట, వీళ్ళిద్దరికి ఇచ్చారంట. మరి వీళ్ళకి కూడా మైనస్ చేస్తే సరిపోతుంది కదా. సేల్ సపోర్ట్ ఎంతట, కాస్ట్ 14 lakhs అట. ఆ 14 lakhs ఇద్దరికి మైనస్ చేసా, తీసేసా. అప్పుడు ఎంత వచ్చింది? 11.16, 11.66. అయితే మనకి ఏం తెలుసు, నార్మల్గా అయితే దాని యొక్క యావరేజ్ తీసుకొని, ఏది యొక్క యావరేజ్, ఆర్మ్స్ లెంగ్త్ ప్రతి ప్రైస్ యొక్క యావరేజ్ తీసుకొని మనం అమ్మిన దానికి పర్సంటేజ్ కడతాం. పర్సంటేజ్ కాదు, మోర్ దెన్ 3% అయితే మనం చేస్తాం, లెస్ దెన్ 3% అయితే వీ డోంట్ డూ ఎనీథింగ్, వీ లీవ్. ఏదైతే ఉందో అది వదిలేస్తాం. చూడు ఇప్పుడు ఏంటి, నార్మల్గా ఇప్పుడు 11.16 ఈ రెండు యావరేజ్ తీసుకున్నాం, ఎంత వచ్చింది? 11.41. కానీ మనం అమ్మింది ఎంతకి? 10.50కి. అంటే డిఫరెన్స్ ఎంత? 10.91. ఈ 10.91 డివైడ్ బై 10.5% ఇంటూ 100 చేస్తే 8.66%. కానీ ఇది ఈ టైప్ ఆఫ్ నార్మల్గా ఇది ఈవెన్ లెస్ దెన్ 3% వచ్చినా సరే మనం ఈ బెనిఫిట్ ఇటుకి ఇవ్వం. ఎందుకంటే ఇది ఏంటి ఏమంటుంది, ఎన్జీఏ ట్రాన్సాక్షన్ కాబట్టి. సో అదే చెప్తా చూడు, ఎంత వచ్చింది మనకి? ఆర్మ్స్ లెంత్ ప్రైస్. వాట్ ఈజ్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్? ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత? 0.91. ఇది అడ్జస్టెడ్ టోటల్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. ఇది అడ్జస్ట్ చేయాలి ఇన్కమ్. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అడ్జస్ట్మెంట్ ఎంతట? 0.91. ఓకే, అంటే ఏంటి దాని అర్థం? ఇప్పుడు 11 ఒకసారి ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత వచ్చింది? 11.41. దాంట్లోంచి ఏం చేయాలి? కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంట్రా? 10.50 అంటే ఏంది? సేల్ ఆఫ్ గూడ్స్. అది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్కి ఎంత కమ్మే ఉన్నది అది, అంటే ఇంకా తక్కువ ఎంత చూపించో 0.91. అదంతా కన్సిడర్ చేయాలి. అయితే దాని మీద చిన్న పాయింట్ చూడండి, where more than one price is determined by the most C-corp method, arithmetic mean the data set is less than 6 cases number of entries. However, the benefit of permissible variation between ALP and the transfer price based on the rate notified by central government, a maximum 3% of transaction would not be available in respect of such a transaction. అది వీడికి ఇవ్వం. సో టోటల్ 0.91 వీడికి టోటల్ ఇన్కమ్లో యాడ్ చేసేస్తాం. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఎంత యాడ్ చేస్తాం? 0.91. ఓకే, క్లియర్. నెక్స్ట్ పాయింట్, క్వశ్చన్ నెంబర్ 25. 25 చూడు, ఎందుకు ఇంత టైం పడుతుందా? ఇప్పుడు ఏంటంట, ఎక్స్ ఏ నాన్ రెసిడెంట్ ఇండివిజువల్ డ్యూ టు రిసీవ్ ఇంట్రెస్ట్ 5 lakhs అంట ఫ్రమ్ ఏ ఇన్ నోటిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఎలిజిబుల్ ఫర్ ఎగ్జంప్షన్ అండర్ సెక్షన్ 1057. నాన్ రెసిడెంట్ ఏం రిసీవ్ చేసుకున్నాడు? ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నాడు. ఎక్కడి నుంచి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ అంట. ఇదేంటి, ఇది ఎక్కడ వస్తుందో చెప్పు? ఎన్ఆర్ ట్యాక్సేషన్లో స్పెషల్ ప్రొవిజన్స్ అని ఉంటాయి, స్పెషల్ రేట్ ప్రొవిజన్స్ అని ఉంటాయి. అందులో 115Aకి సంబంధించింది. చూడు ఇక్కడ ఇచ్చాడు, ఈ ఇంకడ ఎక్స్పెండిచర్ ఏమీ అలౌ చేయము మనం అందులో. మిస్టర్ ఎక్స్ ఈజ్ ఏ రెసిడెంట్ ఫర్ ఆఫ్ ఏ ఎన్జేఏ డిస్కస్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్. ఏముంది, సింపుల్. ఎన్జేఏ అంటే మ్యాక్సిమం 30% ఆర్ 5%. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ అయితే ఎంత? 5%. ఇప్పుడు 5% ఎక్కువ, 30% ఎక్కువ అంటే 30% కాబట్టి 30% నుంచి చేస్తాం, అంతే, అయిపోయింది. చూడాలి ఆడికి ఎలా ఆన్సర్. ఇది ఒక నాన్ రెసిడెంట్, కన్సెషన్ రేట్ అయితే 5% అండర్ సెక్షన్ 115A. అయితే వీటికి ఏంటి, నార్మల్గా ఇది ట్యాక్స్ లైబిలిటీ ఎంత ఉండాలి? 26,000 ఉండాలి. కానీ 26,000 అలాగా 5% ప్లస్ ఎడ్యుకేషన్ ఇస్తే 4%. కానీ ఇది ఎవడు? ఎన్జేఏ కాబట్టి వీడికి ఎంత ఇస్తాం? ట్యాక్సబుల్ 30% ప్లస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తే 4%. అయితే ఎన్జేఏకి ఒక చిన్న తీరు ఏమని, ఎన్జేఏ ఇప్పుడు కూడా హైయెస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ అని ఉంటుందంట. ఏదేంటి, అట్ ద రేట్ ఇన్ ఫోర్స్ లేదన్న రేట్ ఉంటే అది స్పెషల్ రేట్ ఆఫ్ 30% ఆర్ స్పెసిఫైడ్ ప్రొవిజన్ ఇన్ ద రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఏదైనా హయ్యరో అది తీసుకుంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇదేంటో నాకు అర్థం కాలే, ఇది డౌట్లో పెట్టుకో. However, Mr. X can however claim refund of excess TD tax deducted along with interest. Excess refund ఎలా క్లెయిమ్ చేస్తాం? however claim refund of excess tax అట. ఏమైనా ఎక్కువ ట్యాక్స్ పే చేస్తే రీఫండ్ తీసుకొచ్చని చెప్తాను. ఏంటో నాకు అర్థం కాదు. నెక్స్ట్ ఎక్స్ ఏంటి ఇప్పుడు, అదేరా ఏం ఇప్పుడు
ఎన్జేఏ కింద ఎంత కట్టాలి? 30% కడతాం. అది కట్టింది మనకి ఇంకా ఎక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తుందంటే రీఫండ్ ఇస్తారట. హౌఎవర్ ద క్లెయిమ్ రీఫండ్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్ అలాంగ్ విత్ నీకు చేసింది కన్నా ఎక్కువ కట్ చేస్తే అప్పుడు మిగిలింది నీకు రీఫండ్ ఇస్తాడని చెప్పినాడు. అంత అందులో ఉంది అర్థం కాకపోవడానికి. నెక్స్ట్ డౌట్ తీసాను 23, 24, 25 వరకు వచ్చా. పెనాల్టీస్ చూద్దామా. 271AA ఫెయిల్యూర్ టు కీప్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నాట్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ అండర్ దిస్ యాక్ట్. కంపెనీస్ ఎవరన్నా సరే ఇవి డిఫాల్ట్ చేస్తే వాళ్ళకి వచ్చి పడే పెనాల్టీస్ ఎంత అని చెప్పినాడు. అంతే. ఈ చదువుకుంటూ వెళ్తాను తర్వాత బై హెడ్. ఫెయిల్యూర్ టు కీప్ మెయింటైన్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ అండర్ దిస్ యాక్ట్ అయితే వాళ్ళకి 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్. ఫెయిల్యూర్ టు మెయింటైన్ ఫర్నిష్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ మాస్టర్ ఫైల్స్. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ మాస్టర్ ఫైల్స్ అయితే 5 lakhs అట. అది 271AA. ఇప్పుడేంటి జీ ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ బై అసెసింగ్ ఆఫీసర్ CITA వితిన్ 30 days ఎక్స్టెండెడ్ టైం ఏమైనా ఉంటే ఉంటుంది. అప్పుడు ఏంటంటే 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిపోర్ట్ ఆఫ్ CA రిపోర్ట్ ఫర్నిష్ చేయకపోతే 1 lakh ఫైన్. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ట్రాన్సాక్షన్ లీడ్స్ టు మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ట్రాన్సాక్షన్ లీడ్స్ టు మిస్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి ఏమన్నా ఒక ట్రాన్సాక్షన్ నువ్వు రిపోర్ట్ చేయట్లేదు అనుకో, ఇన్కమ్ని మిస్ రిపోర్ట్ చేస్తున్నావు కాబట్టి అవి అవుతుంది 200% ఆఫ్ ద ట్యాక్స్ పేయబుల్ అండర్ రిపోర్టబుల్ ఇన్కమ్, రిపోర్టెడ్ ఇన్కమ్. ఓకే, ఇక్కడతో అయిపోయింది. లెట్ us go and solve. ఏ 2 క్వశ్చన్లు ఉంటున్నాయి. పెనాల్టీ మీద క్వశ్చన్ నెంబర్ 22 ఉందంట. ఓకే అబ్బా, ఇది ఫుల్ థియరీ అప్ప. చదవాలి. సరే చూడు. X, an operating in India, is the dealer of goods manufactured by N Japan Limited, owns 55% shares of X Limited, and out of 7 directors of the company, 4 were appointed by them. The assessing officer, after verification of international transaction of 300 lakhs of X Limited of the relevant and noticing the company he had failed to maintain requisite records. ఏ మెయింటైన్ చేయలేదంటే రికార్డ్స్ మెయింటైన్ చేయలేదంట. he had not obtained accounts report, adjusted its income by making addition 30 lakhs to be declared income కూడా డిక్లేర్ చేయలేదు. ఇష్యూ షో కాజ్ నోటీస్ టు లెవీ వేరియస్ పెనాల్టీస్. మిస్టర్ ఎక్స్ సీక్స్ యువర్ ఎక్స్పర్ట్ ఒపీనియన్. ఏంటంట, ఫెయిల్ టు మెయింటైన్ రిక్వైసిట్ రికార్డ్స్ అంటే ఏంటి? రికార్డ్స్ మెయింటైన్ చేయకపోతే 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. మళ్ళీ ఒకసారి చూడు, ఇక్కడ మెయిన్ రికార్డ్స్ మెయింటైన్ చేయట్లేదు. నాట్ అప్టెండ్ అకౌంట్స్ రిపోర్ట్. ఒకసారి పక్కన పెడదాం. ఒకసారి అబ్బా, ఎంత టైం ఏంటి? సర్లే ఏదో ఏంటంట, ఫెయిల్యూర్ ఆడు ఫస్ట్ ఏమన్నాడు, మెయింటైన్ రిక్విసిట్ రికార్డ్స్. ఫెయిల్యూర్ టు మెయింటైన్ రిక్విసిట్ రికార్డ్స్. ఒకసారి ఓకే, ఫెయిల్యూర్ టు మెయింటైన్ రిక్విసిట్ రికార్డ్స్ ఎక్కడ ఉంది? మెయింటైన్ డాక్యుమెంట్స్ ఇదే కదా. అనేబుల్ టు మెయింటైన్ రికార్డ్స్ డాక్యుమెంట్స్. అప్పుడు ఎంత? 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకే, నెక్స్ట్. had also not obtained accountant's report. ఇంకోటి కూడా ఏమి, has also not obtained accountant's report.
అకౌంటెంట్స్ యొక్క రిపోర్టు తీసుకోలేదంట. Adjusted its income by making an addition of 30 lakhs to be declared income. Not obtained accountants రిపోర్ట్ కూడా తీసుకోలే అంటే ఏంటి, సిఏ రిపోర్ట్ అనుకుంటా 1 lakh. Failure to report ఏంటంటే ఫస్ట్ ఆన్ వెరిఫికేషన్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద రిలవెంట్ ఇయర్ నోటీస్ failed to maintain the records. The assessing officer, after verification of international transaction 300 lakhs for the relevant year, and by noticing that the company had failed to maintain the requisite records, had also not obtained a report, adjusted its income by making an addition 30 lakhs to be declared income. సో ఫస్ట్ ఏంటి, ఇన్కమ్ తప్పు చూపించారు. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ అండ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎంత ఏంది, ఇది 30 lakhs చూపించలేదు కాబట్టి దాని మీద 200% పెనాల్టీ పడుతుంది. 200% అమౌంట్ పేబుల్ సిన్స్ ఇట్ ఈస్ ఏ కేస్ ఆఫ్ మిస్రిప్రజెంటింగ్ ఇన్కమ్. ఫస్ట్ పాయింట్ అయిపోయిందా. దాని తర్వాత ఏంటి, బుక్స్ ఆఫ్ రికార్డ్స్ మెయింటైన్ చేయలేకపోయారు. ఎంత బుక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఓకే, 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ కాబట్టి ఫెయిల్యూర్ టు ఫర్నిష్ రిపోర్ట్ ఫ్రమ్ అన్ అకౌంటెంట్ యాజ్ రిక్వైర్డ్ అండర్ సెక్షన్ 92E. అకౌంటెంటా నాట్ అబ్టైన్డ్ అకౌంటెంట్స్ రిపోర్ట్ కూడా రాలేదురా. దానికి ఎంత 1 lakh కదా, అంటే ఏంటి పెనాల్టీ 1 lakh ఇక్కడే చెప్తాడు. రిపోర్ట్ అంటే ఇంకొకటి ఉంది కాబట్టి 1 lakh. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చెప్తే 2% ఆఫ్ ద ట్రాన్సాక్షన్ వాల్యూ. ఇంకోటి ఏంటి, లీడ్స్ టు మిస్రిప్రజెంటింగ్ ఇన్కమ్ అయితే 200% పెనాల్టీ పెడుతుంది. అంతేగా, అయిపోయి. విత్ దిస్ వి కంప్లీట్ దిస్ వన్.